కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దుల్ని మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్ కమిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై తనిఖీ చేయాలని కమిటీకి సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. స్వామి, కొల్లేరు వివాదానికి కారణమైనటువంటి 4 అంశాలపై నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికారిక సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. కొల్లేరు ప్రాంత జిరాయితీ భూముల యజమానులు దాఖలు చేసినటువంటి ఇంప్లీట్ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ నషీహిల్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ 4 అంశాలు కూడా ప్రధానమైనటువంటి అంశాలనే చెప్పొచ్చు. గతంలో మనం ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించినటువంటి కొల్లేరులో 5వ కాంటూర్ వరకు కూడా ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలి. 2006లో సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. కాకినాడకు చెందినటువంటి మృత్యుంజయరావు అనే వ్యక్తి ఈ కొల్లేరులో ఆక్రమణల గురించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 2022లో దానికి రిప్లై ఇస్తూ దాదాపు 16 నుంచి 18,000 ఎకరాలు కూడా ఆక్రమణలో ఉన్నాయి. ఆ ఆక్రమణ తొలగించాలని 2006లోనే సుప్రీంకోర్టు ఆదేశించిన ఇప్పటికీ తొలగించకపోవడంతో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ 2024లో మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆ తర్వాత విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు ఇచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో 2006 తర్వాత అన్ని ఆక్రమణలు తొలగించాము, కాకపోతే సంబంధిత దస్తావేజులు ఫోటోలు కూడా సమర్పించాం. అయితే కొంతమంది ఈ జిరాయితీ భూములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి పట్టా భూములు కూడా ఉన్నాయి. వాళ్ళంతా కూడా 5వ కాంటూర్ లోపలే వీళ్ళంతా ఉన్నారు. వాళ్లకు పరిహారం చెల్లించకుండా చెరువులు ఎలా తొలగిస్తారని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఈ భూములను హేతుబద్ధీకరించడానికి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను జాతీయ సాధికారిక సంస్థ వ్యతిరేకించింది కాబట్టి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామంటూ కూటమి ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో పేర్కొంది. దానిపైన విచారణ జరిపినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు 4 అంశాలపైన మళ్ళీ సెంట్రల్ ఎంపవర్ కమిటీ అక్కడ కొల్లేరుని సందర్శించి ఈ 4 అంశాలపైన మీరు నివేదిక ఇవ్వాలి అని చెప్పి కోరింది. అందులో ఆ 4 అంశాల్లో ఏపీ వెట్లాండ్ స్టేట్ అథారిటీ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలను సరిగా అమలు చేస్తుందా లేదా అన్నది స్పష్టంగా సిఈసి చెప్పాలి. కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలి. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ తీర్మానాలు, కొల్లేరు సరిహద్దులపైన ఆర్ సుకుమార్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, వీటన్నిటిని కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాలి. వన్యప్రాణుల సంరక్షణ చట్టంకు అనుగుణంగా కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం నోటిఫై చేశారా లేదా దాన్ని కూడా నివేదికలో అందజేయాలని కోరింది. మరోపక్క కొల్లేరులో ఉన్నటువంటి ప్రైవేట్ భూముల భూ యజమానుల హక్కులను ఎలా సెటిల్ చేశారన్నది కూడా సిఈసి తన నివేదికలు ఇవ్వాలని కోరింది. 12 వారాల్లోగా సుప్రీంకోర్టులో నివేదిక అందజేయాలన్నది తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలని సారాంశం. స్వామి, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.